ఒకసారి గెలిచారా 100 సార్లు గెలిచారా అనేది కాదు, ప్రజలకు ఎంత సర్వీస్ చేయగలిగారు, గెలవకపోయినా కూడా సర్వీస్ అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును, రామరాజ్యం కదా ఇది. ఎక్కడైనా హత్య ఉందా, ఎక్కడైనా జగడం ఉందా, ఎక్కడైనా వరే తరే అనే మాట ఉంది. ప్రభుత్వం మంచి చేసిద్దా లేదా అని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలకి మంచి చేస్తారనే ఒక సంకల్పంతోనే ఉన్నాము. అయితే గ్రౌండ్ లెవెల్లో అయితే ఖచ్చితంగా అలా లేదు. దాన్ని ఒకసారి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం ఎంతైనా ఉంది. మీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? అది వన్ మ్యాన్ ఆర్మీ షో ప్రభుత్వం లాగా ఉంది. ఆయన మరో ఔరంగజేబు లాగా వ్యవహరించాడు కనుకే ప్రజలు ఆయనకి సరైన తీర్పు చెప్పారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రాడ్ మైండ్ కలిగిన వ్యక్తి. ప్రజా సంక్షేమాలు చక్కగా ప్రజలకు అందాలని ఆహర్నిశలు శ్రమిస్తూ ఎక్కువ సమయం ప్రజల కోసం కేటాయించాలని తాపత్రయం అయితే ఉంది. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో మాత్రం అలాంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన తప్పులేంటి? ఎందుకు ఓడిపోయాడు అంటే ఏం చెప్తారు? అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం అవసరం, వాళ్ళకి రూపాయలు తయారు చేసి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేస్తే పిచ్చి జనంలాగా గొర్రెలాగా ఓట్లు వేస్తారని ఆయన అనుకున్నారు. అది 1990కి ముందర అలాంటి కల్చర్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది అందుబాటులోకి వెళ్ళింది. విద్య అనే జ్ఞాననేత్రంతో దిమాగ్ కొన్నవాడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు ప్రతి ఒక్కరూ ప్రపంచ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఏం జడ్జిమెంట్ చేయాలో వాళ్ళ సమయం వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. కోర్టులో లీగల్గా జ్యుడిషియల్ సెక్టర్లో ప్రతిరోజు వివాదాలు వాయిదాల పద్ధతులు జరుగుతాయి. కానీ ప్రజా సంక్షేమ వ్యవస్థలో మాత్రం ఒక్కసారి ఓటు అనే ఆయుధంతోనే కొడుతున్నారు. రౌడీజం చేస్తుంది ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రీసెంట్గా చూస్తున్నట్లయితే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు అందరూ కామెంట్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఈ గవర్నమెంట్ అలాగే చేస్తుందా? రౌడీజం చేస్తుందా? పచ్చకవర్లో ఉన్నవాడికి ఊరు మొత్తం పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఆయన అధికారుల కాడి నుంచి నడినెత్తి వరకు ఆయన బ్లడ్ మొత్తం రౌడీయిజం, ఫ్యాక్షనిజంతో నిండిపోయింది. కనుక ఆయనకి ప్రజలందరూ అలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ముందు ఆయన రక్త పరీక్ష చేయించుకొని బ్లడ్ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించిందండి? ఆయన ఆకారం వేరు కాదు, ఆకారం వేరు ఆంతర్యం వేరు అన్నట్టు లేడు. ఆయన ఆంతర్యంలో ఏదుందో ఆయన ఆకారాన్ని అదే ప్రదర్శిస్తూ ప్రజా సంక్షేమ పథకాలు అందించడంలో ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఆయన కూడా అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పి చాలా ఎగతాళి చేశారు కదా. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. నేను చెప్పాను, తప్పులెన్నవారు తండపు తండములు ఉరువు జెండకల తప్పులెన్నవారు తమ తప్పులు ఎరుగరాయా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు ఒకసారి గెలిచారా 100 సార్లు గెలిచారా అనేది కాదు, ప్రజలకు ఎంత సర్వీస్ చేయగలిగారు, గెలవకపోయినా కూడా సర్వీస్ అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన విమర్శిస్తే అసలు ఈ చరిత్ర గురించి మనం తిరగేసుకోవడమే, నెమరు వేసుకోవడం కూడా తప్పుగా పరిగణించదు. అలాగే పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మంచి చెడుకి, పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కానీ ఈ ప్రభుత్వం మరి రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, అసలు ప్రజలకు ఏం మంచి చేస్తుంది, వచ్చి 9 నెలలు అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా. మన రక్తమే రెడ్ బుక్ ఉంటే ఏమవుతుంది? దాంట్లో మంచి అక్షరాలు ఉన్నాయా, మంచి పదాలు ఉన్నాయా, మంచి భావం ఉందా, మంచి కంటెంట్ ఉందా, మంచి సుపరిపాలన ఉందా లేదో అని చూడాలి. కానీ పుస్తకాన్ని చూడటం ఏంటైనా, పుస్తకంలో అక్షరాలను చూడాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అసలు ఏం చేస్తుంది, రైతుల పట్ల ఎటువంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు, రైతులకి ఈ ప్రభుత్వంలో చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మన ఆంధ్ర రాష్ట్రం అనేది రైతు రాష్ట్రం, రైతు వెన్నెముకగా ఉన్నటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో అహర్నిశలు రైతులకి ఏమేమి అందించాలి, ఏం చేయాలని అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఖచ్చితంగా ప్రతి రైతుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అంతేకాని డబ్బులు వేస్తే సమస్య తీరిపోద్దనే అజ్ఞానమైనటువంటి పరిపాలన, జనాలను రోబోలా తయారు చేయాలనే పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు గారు అనుకోవట్లేదు. కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మందే అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నేను వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు అనేది చూస్తారు అని అంటున్నారు కదా. అలా అనుకోకపోతే ఆయన బ్రతకలేడండి. ఇంకా ముందుంది అనుకుంటున్నాడు. ముందు ఏమీ లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అంటాం. ఓకే. దేవతల పాలన నోరు విప్పి ఒక మాట మాట్లాడు, ఒక తప్పు పనే తెలియదు, సాధ్యం లేదు. రూలింగ్ కదా, రూలింగ్లో మరి ఒక పని జరగచ్చు తొందరగా, ఒక పని లేట్గా ఆలస్యంగా కావచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది? కావద్దు, ఎందుకు అదేమి నువ్వు లేవు అక్కడ.
నీ పీరియడ్లోనే నువ్వు చిన్న బిడ్డగా ఉండగానే వచ్చినాడు కదా మొన్న 5 ఏళ్ళే కదా పాలన చేసినాడా. ఏది దేవతల పరిపాలన? 5 యుగాలు అయింది. 5 యుగాల్లో అతను చేసిన పాలన అందరికీ నోన్, అదేం సీక్రెట్ కాదు. మళ్ళీ నన్ను ప్రత్యేకించి అడగటం ఏంటది? మీరు ఇప్పుడు అన్నారు కదమ్మా దేవతల పరిపాలన అని. ఏది దేవతల పరిపాలన? ఎవరిని చంపారు కదా. ఏది? ఎవరో పుట్టినోళ్ళు వాళ్ళు ఇష్టంగా వస్తారనుకుంటాడు. ఎవరు? ఈయన. అతని పని ఎక్కడ ఉండారు, ఏమి, ట్రాక్టర్ తగ్గుద్దానా, కారు తగ్గుద్దానా, లారీ తగ్గుద్దానా, ఎట్లా చంపాలా, వెంటాడు చంపాలనా, తెలుసు చంపాలనా, తెలియక చంపాలనా, పరిటాల రవీంద్ర చంపాలనా, ఇంటికి పోయి, లేకుంటే ఎర్రమనాయుడు ఆయన పేరేంటి, రామానాయుడు ఆయన పేరు, ఈ విధంగా పేర్లు 1 by 1 రాలేదు. చంపాలనుకునేది ఎవరు? ఎవరనుకుంటావు? చంపిందా అతను? అనుకునేది ఎవరు? మళ్ళీ ప్రత్యేకించి ఎందుకు ఆ క్వశ్చను? చంపింది అతనికి. దినం 10 సార్లు 20 సార్లు వాళ్ళు తెలుగుదేశం, వీళ్ళు తెలుగుదేశం అంతా అయిపోయింది. అందరినీ ఏరి పారేసినాడు పేనేరినట్టుగా. ఎవరు కాటాడో పోటాడో 1-2 ఉండాలి తప్పై. అందులోకి ఈ పార్టీ వచ్చిందే. దీంట్లో ఏమో చంపే పని జరగదులే. ఈ పార్టీలో అలాంటి ఏం జరగవు. వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవసరం లేదు. మరి ఎందుకు అంటున్నారుగా ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది అని అడుగుతున్నారుగా. ఎవరు? వాళ్ళు చేయమని చెప్పండి. కొన్నాళ్ళు ఈయనకి కూడా ఉంటాడు. వాళ్ళు అన్నీ అడిగినారు కదా ఏం చేస్తూ ఉంది. అది చేసిన పనులన్నీ ఆయనకి చెప్పని కాదు. 1 కాదు 2 కాదు, వందలు కదా. ఆ అడిగిన వాళ్ళు అమ్మ 1 నెల మీరు ఆ కుర్చీలో కూర్చోకూడదు, కూడా పక్కన కూర్చొని చెయ్యండి అబ్బాయి, మగబిడ్డ అయినా ఆడదైనా చెప్పండి మీరు ఎంత చదువుకుని ఉంటారో. ఆయన చెప్పినట్టుగా నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో దీంతో చదువుకున్నాను. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదివినాడు నాకు తెలియదు అన్నాడు ఆయన. నేను మాత్రం వెంకటేశ్వర యూనివర్సిటీలో దీంతో చదువుకున్నాను అన్నాడు. వాళ్ళు చాలా చదువుకుంటారు కదా, అంబేద్కర్ మాదిరి 1 డిగ్రీలో. వాళ్ళు చేయమనండి. ఏం చేస్తున్నాడు? ప్రశ్నలోనే ఉంది సమాధానం. ప్రత్యేకించి ఏం మనం దాన్ని ఊబిలేక లాగా అది ఇట్లా అన్ని జ్ఞాపకం కూడా ఉండవు. దరిద్రాలన్నీ నాకు. వీళ్ళే కక్ష రాజకీయాలు చేస్తున్నారు, రౌడీ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు. ఇదేం దేంతో మాట్లాడుతాం? నా ఎముక లేని నాలుకతో మాట్లాడుతా ఉన్నాం. ఒక తల్లి 4 కన్నా కూడా ఒక బిడ్డ సక్రంగా పని చేయకుంటే ఒకసారి కాకుండా ఒకసారి అరుస్తుంది. ప్రేమ లేదా? ఉంటుంది. వీళ్ళకి ఆ ప్రేమ అనేది, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదేమో. డబ్బు ప్రేమ బాగా తెలిసి ఉంటుంది అందుకు చెప్తారు. నేను కూడా ఒక మనిషి కదా. అమ్మ మీ వరకు మీరేం చెప్తారు? ప్రజలకి మంచి పరిపాలన అందించే వాళ్ళకి ఏం చెప్పలేదు నేను. ప్రజలకి మంచి పరిపాలన అందించే ప్రభుత్వం ఏది? అవును, రామరాజ్యం కదా ఇది. ఎక్కడైనా హత్య ఉందా, ఎక్కడైనా జగడం ఉందా, ఎక్కడైనా వరే తరే అనే మాట ఉంది. ఎవరో అంత రూడ్ అండ్ ర్యాష్ వాళ్ళు ఉంటే భరించలేకుండా అలాంటి వాళ్ళు నోరు సరి ఒక మాట అని ఉండొచ్చు. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. లేకుంటే అందరికీ సౌమ్యంగా, దాన్ని ఏమంటారు, పేషెంట్గా మాట్లాడి, పేషెన్సీ బాగా ఓపికగా మాట్లాడి, శాంతిగా మాట్లాడి, ఇది ఇట్లా ఇప్పుడు నేను ఏం అవే నేను అడిగేది నన్ను అంటే ఎట్లుంది నీకు? జస్ట్ ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ అని అంటే ఎట్లుంది? ఆ ఒక్క మాటకి ఎట్లుంది? ఏందమ్మా అది ఎట్లా, ఇది ఇట్లా ఏందో చెప్తావమ్మా అనుకుంటే అది ఎట్లుంది? శాంతి స్వభావంతో, ప్రీతిగా, మనశ్శాంతిగా, ఎదుటివారి మనసును ఏం అనద్దు, వాళ్ళని కొట్టద్దు, తిట్టద్దు, ఆహ్లాదకరంగా. అథవా వాళ్ళు ఆ పైన మాట్లాడినారనుకో మనం కొంచెం జారుకుంటే బాగుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తామమ్మా, ఆయన దేవుడే కదా, మానవుడు కాదు కదా. ఏమైనా అంత అవలక్షణం ఉందా? ఒక పురుషునికి ఉండాలని రాముల వారికి ఉండాల్సిన లక్షణం ఆయన దగ్గర ఉంది. మరి ఎందుకు ఆయన అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడే చెప్పినాను. ఎందుకంటారు? అంటాను, నేను కూడా అంటా. విని కొంచెంసేపు నాకు రావడం లే అనడానికి ఏమనాలని. చంద్రబాబు నాయుడు అవకాశం ప్రజల దగ్గర దోచుకుంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని అంటున్నారు. సంసారం కదా, చాలా పెద్ద సంసారం. వాళ్ళందరినీ పోషించు, దానికి వచ్చి ఆదాయం రాదు. మోసం చెప్పాలి. అవునమ్మా అట్లే చేస్తారమ్మా, ఏం చేస్తామమ్మా
ఆయన దగ్గర అధికారం ఉంది, ఆయనకి బిడ్డలు చాలామంది. మరి షాజహాన్ కనుక్కున్నట్టుగా 27 మందిని కనుక్కున్నాడు, కుచేరులు కనుక్కున్నట్టుగా అందరినీ ఒక్కొక్క స్థానంలో పెట్టాలి కదా, దానికి కరోడు రూపాయి కావాలి కదా అని చెప్పాలి. మోసం చేస్తాడంట చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని. ఇస్తానని చెప్పి ఏమి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళా ఇచ్చేయలేదన్నాడు. అందుకని మోసం చీటారు అంటే ఏంటి, తీసుకున్నాడు అమ్మ మంచిగా మాట్లాడి 1 కరోడు ఇవ్వమ్మ మళ్ళీ ఇస్తానన్నాడు, చాలేదని మళ్ళీ వచ్చి అడిగినాయండి ఇస్తానన్నారు కదా నాకు ఇవ్వని, ఇచ్చేయలేదు. ఆ రోజు తిందా నాకు ఇచ్చినప్పుడు నీకు ఇవ్వనని అని అంటాడు కదా. అందుకని వాడు మోసం చేస్తాడు. మా దగ్గర తీసుకున్నాడు, మా భర్త దగ్గర తీసుకున్నాడు, మా బిడ్డల దగ్గర తీసుకున్నాడు, బంధువుల దగ్గర తీసుకున్నాడు. మరి అందరికీ ఇవ్వకుండా మాకు బలం లేదని మోసం చేశాడు. మంచి ప్రభుత్వం ఏదంటారు? ఏదంటే మరి అందరికీ విదితమే కదా ఈ ప్రభుత్వం. ఇలాగ చల్లని గాలి వచ్చినదిగా ప్రభుత్వంలో కూడా ఒడుదుడుకులు లేకుండా బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండి తిన్నా. ఆరు జరిగిందంటే అయ్యో ఏడు జరిగిందంటే అని తలపట్టుకోకుండా ఒక కడుపులో సిచ్చు మాట అలాంటివేమీ లేదు కదా. ఒక దావు దొరికి వాళ్ళ ఇష్టంగా పీస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉండాలి. మంచిది అంటే ఏంటి, దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉందా? మంచి అనేదానికి రూపం ఉందా, ఆకారం ఉందా, టేస్ట్ ఉందా? ఏం లే. మంచి అనేది చూసు ఓహో ఇలాగానా అని అనుకోవడమే. ధర్మానికి కూడా ఏమి రూపనామాలు లేవు, ఆ ధర్మానికి కూడా లేవు. చూస్తే ఏమిరా వీడు ఇంత దుర్మార్గుడిగా ఉంది, అయ్యో ఇంతమంది చూస్తాను ఇంతమంది చేస్తున్నాడే అంటాం. ధర్మం అయితే అవునరా ఎంత బాగా ఎంత చక్కదనంగా మాట్లాడినాడు, పెద్దగా సహాయం చేయలేకుండా బాడీలీ మెంటలీ హ్యాండిలీ చేయకుండా మాట అట్లంతా బాగలేదు, ఎవరైనా చూస్తే ఇంపు కాలేదు, మీకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి పోవడమే ధర్మం. ఓకే.